ఇక సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలను కాపాడేందుకు 2023లో కేసీఆర్ ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. అలాంటి సైబర్ సెక్యూరిటీ బ్యూరోను రేవంత్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆర్ఎస్పీ మండిపడ్డారు. డిజిటల్ మోసాల నుంచి ప్రజలను రక్షించాల్సిన సైబర్ బ్యూరోను బీఆర్ఎస్ సోషల్ మీడియాపై ప్రయోగిస్తున్నారని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ను రేవంత్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఎన్ని పోస్టులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. కొందరు కానిస్టేబుల్ ద్వారా బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేయిస్తున్నారని మండిపడ్డారు. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సైబర్ థ్రెట్స్ నుంచి కాపాడాలి. రేపు నార్త్ కొరియా నుంచో, లేకపోతే చైనా నుంచో, లేకపోతే పాకిస్తాన్ నుంచో, లేకపోతే ఇంకెక్కడో ఆఫ్రికా నుంచో మన రాష్ట్రంలో ఉండే ఐటీ కంపెనీల మీద కానీ, మన గవర్నమెంట్ మీద కానీ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కనే కూతవేటు దూరంలో ఉండే పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోనే ఉంటుంది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో ఆ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కాపాడడం కోసం పెట్టినారు. అదేవిధంగా సామాన్య ప్రజలు ఈ సైబర్ క్రైమ్స్ నుంచి మోసపోకుండా, అది ఆన్లైన్ ఫ్రాడ్ కావచ్చు, అదేవిధంగా డిజిటల్ ఫ్రాడ్ కావచ్చు, అదేవిధంగా మరి బెట్టింగ్ ఫ్రాడ్ కావచ్చు, క్రిప్టో ఫ్రాడ్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్ కావచ్చు, పిగ్ బుచరింగ్ కావచ్చు, డేటింగ్ ఫ్రాడ్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ స్కామ్స్ కావచ్చు, డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ కూడా కావచ్చు. వీటన్నిటి నుంచి నిరంతరం ప్రజల్ని అప్రమత్తం చేసి ప్రతి కంపెనీకి కూడా సెక్యూరిటీ ఫైర్ వాల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎందుకంటే వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజల జీవితాలు వీటి మీద ఆధారపడుతున్నాయి. వీటి గురించి మనం కాపాడే రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా డిజిటైజ్ కాబోతున్నదన్న ఒక గొప్ప దార్శనికతతోని కేటీఆర్ గారు పెట్టారు. ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉండి ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఈ చిన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పోలీస్ కేసులు పెట్టడానికి వాడుతూ ఉన్నారు. అది కూడా ఎంత ఘోరం అంటే, సువమోటో ఆ కానిస్టేబుళ్లకు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. వాళ్ళు కన్నీరు ముండేరుగా ఏడుస్తూ ఉన్నారు. మమ్మల్ని పెట్టమంటున్నారు, మమ్మల్ని ఈ ఎఫ్ఐఆర్ రాయమంటున్నారు, మేము రాస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏం రాస్తున్నారో వాళ్ళకు తెలియదు. వాళ్ళకు ఒకటి మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ను కాపీ పేస్ట్ చేస్తున్నారు, పేస్ట్ చేసి దాన్ని ఎఫ్ఐఆర్గా మారుస్తూ ఉన్నారు. అసలు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేయాల్సిన పని ఏంటి? ఈ రాష్ట్రంలో ప్రజలను డిజిటల్ ఫ్రాడ్స్ నుంచి రక్షించాలి కదా. ఈ రాష్ట్రంలో కంపెనీలను డిజిటల్ ఫ్రాడ్స్ నుంచి, అటాక్స్ నుంచి, హ్యాకింగ్స్ నుంచి రక్షించాలి కదా. ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సురక్షితంగా ఉంచాలి కదా. ఈ రాష్ట్రంలో ప్రజలను ఇంతకుముందు చెప్పిన ఫ్రాడ్స్ అన్నిటి మీద, ప్రజల మీద క్రైమ్స్ కాకుండా చూడాలి కదా. ఇలా మనం డేటా చూస్తే, క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా చూస్తే, డీజీపీ గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, పోయిన సంవత్సరం ఈ రాష్ట్రంలో 43% సైబర్ క్రైమ్స్ పెరిగినాయి. మరి సైబర్ క్రైమ్స్ తగ్గించాల్సిన బాధ్యత ఎవరిది? సైబర్ సెక్యూరిటీ బ్యూరోది. వీళ్ళకు లక్షల రూపాయల, కోట్ల రూపాయల శాలరీ వస్తూ ఉన్నది. సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. మా అధినాయకులు కేసీఆర్ గారు ఎవ్వరు, ఏ ఆఫీసర్ పేరు కూడా మనం తీసుకోకూడదు, మనకు ఆఫీసర్లు శత్రువులు కాదు, మనం వ్యవస్థలో ఉండే లోపాల గురించే మాట్లాడాలని చెప్పినారు. కాబట్టి మేము ఏ ఆఫీసర్ గురించి మాట్లాడడం లేదు.